అమానిగుడిపాడు గ్రామంలో గత కొంతకాలంగా ప్రజలు నీటి సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎన్నోసార్లు నాయకులకు సంబంధిత అధికారులకు విన్నవించినా ఎవరు కూడా స్పందించని పరిస్థితి ఇక్కడ ఉందని ప్రజలు తెలియజేస్తున్నారు. ప్రభుత్వం నిధులు కేటాయించిన వాటిని దుర్వినియోగపరిచారంటూ గ్రామ అభివృద్ధికి ఎటువంటి దోహదం చేయలేదంటూ గ్రామ ప్రజలు స్పష్టత తెలియజేశారు. దీనిపై ప్రభుత్వం చొరవ తీసుకుని అలాగే సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని SRR న్యూస్ ఛానల్ ద్వారా గుడిపాడు గ్రామ ప్రజలు విన్నవించుకోవడం జరిగింది. అమానిగుడిపాడు ఈ ఎర్రగొండపాలెం మండలంలో మేజర్ పంచాయతీ. మా ఊర్లో 10,000 మంది జనాభా ఉన్నారు. పైపెచ్చు ఈ మిరపకాయల కోత కానీ ఇంకొక 10,000 మంది ఎక్స్ట్రా వచ్చారు. మొత్తం దాదాపు 20,000 మంది ఉన్నారు. మాకు గ్రౌండ్ వాటర్ లేక బోర్లు అనేది ఒక నీరు రావటం లేదు. కనీసం ఒక టిప్పు తోలే వాళ్ళు కూడా లేరు. గత 5 సంవత్సరాలలో ప్రతి సంవత్సరము ఏ బజార్ బజార్ ట్యాంకర్లు పెట్టి నీళ్ళు తోలిర్రు, అన్నీ సరిపోయినాయి. ఈ ఎండాకాలం స్టార్ట్ అయిన కానించి ఇప్పటికి ఒక టిప్పు తోలలే. ఏదైనా ఎవరిని అడగాలనో కూడా మాకు అర్థం కావటం లేదు నీళ్ళు తోలమని. గ్రామ సర్పంచ్ కానీ సచివాలయం సెక్రటరీ వాళ్ళు ఉన్నారు లేరు కూడా మాకు అర్థం కావట్లేదు. మాకైతే పలకరు. ఒక్క మోటార్ కూడా ఇప్పటికి మాకల్లి అయితే రిపేర్ చేసింది. అది ఇదిగో ఇక్కడ పంచాయతీలో వేసిన బోర్ ఒకటి మోటార్ ఒకటి ఉంది. అది రిపేరు అయినదని RWS ఏఈ కూడా చెప్పాము, కానీ దాని గురించి పట్టించుకోవటం లేదు. గత ప్రభుత్వంలో 4 బోర్లు వేశారు. ఆ 4 బోర్లే ఇప్పుడు జరుగుతున్నాయి. అవి కూడా నీళ్ళు రావటం లేదు. మాకు సాగర్ వాటర్ అయితే వస్తుంది, అవి ఒక సైడే వస్తున్నాయి, అక్కడే పని జరుగుతుంది. ఇప్పుడైతే మాకైతే సాగర్ వాటర్ ఒక్క చుక్క కూడా రావటం లేదు. అవి ఎక్కడ ఖర్చు పెట్టారో ఏడ పెట్టారో మాకైతే లేదు. అవి ఖర్చు పెడితే ఊర్లోకి నీళ్ళు వాటర్ రావాలి కదా, ఎక్కడ వాటర్ అందటం లేదు. పైపెచ్చు పాలెంలో SC కాలనీలో నీళ్ళకు బాగా ఇబ్బందిగా ఉంది. అక్కడ ఒకటి సొంతగా ఒక మోటార్ కూడా దింపినాం. దాని గురించి పట్టించుకోమంటే దాని గురించి పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. అట్టా అని కొంత కూడా కొంచెం గవర్నమెంట్ చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. వేసిండ్రు, ఒక్కనాడు కూడా నీళ్ళు రాలే అసలు, ఒక్కనాడు కూడా. మళ్ళా అంటే వేసిన పైపులు వృధా అయిపోయినాయి. వరదే అవి బిల్లుల కోసం చేసుకోరు, ఏం చేసుకోరు, కానీ ఓరికే నీళ్ళు రావటం లే. వచ్చిండ్రు నీళ్ళు తాగనైతే అసలు ఏం లేవు. తాగని నీళ్ళు అయితే బో ఇబ్బంది పడుతురు, చచ్చిపోతారు. ఏడబోయి తెచ్చుకుంటారు నీళ్ళు, ఏమన్నా కంచి దోలకొచ్చుకుంటారా, చచ్చిపోతురు నీళ్ళ గురించి. మరి ఎండాకాలము అసలు అల్లాడిపోతురు. అటు పోయి చూడు ఏడబెట్టినా ట్యాంకర్లు ఏం తోలట్లేదు. ట్యాంకర్లు ఆడికి తోలుతారు, ట్యాంకర్ లేదు ఏం లేదు.